అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. నెల్లూరులో ఓ దొంగ బాబా భూ కబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తడమండలంలో 6.5 ఎకరాల ప్రభుత్వ భూమికి టెండర్ పెట్టాడు ఓ బాబా. ఆ స్థలంలో శక్తిపీఠం ఏర్పాటు చేస్తామని, అడ్డుకుంటే క్షుద్ర పూజలు చేస్తామని బెదిరింపులకు దిగాడని చెప్తున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే పనులను కూడా ప్రారంభించాడు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బాబా. దొంగబాబా గుట్టు రట్టు చేశారు స్థానికులు. దొంగబాబాపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు అక్కడి ప్రజలు. ఈ వ్యవహారంపై ఈ బాబా మాట్లాడాడు. ఏం మాట్లాడాడో చూద్దాం. దేవుడి పేరు చెప్పి ప్రభుత్వ స్థలాన్ని ఒక అమ్మవారి విగ్రహం పెట్టేసి ఇక్కడ జ్యోతిష్యం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మీరేమంటారు? ఏమీ అబద్ధం అంటారు. ఇక్కడ లైవ్లో జరుగుతుంది నిజమే కదా సార్? ఇది ప్రభుత్వ స్థలమే కదా? అవును. ప్రభుత్వ స్థలం కబ్జా చేసి అర్హత మంచిదే కదా, అర్హతనే ఏం లేదు. రిక్వెస్ట్ రామోసం రిక్వెస్ట్ చేసుకుని మంచి పని కోసం విగ్రహం పెట్టి పూజ చేస్తాం, మంచిదే కదా. జ్యోతిష్యం ఎందుకు చెప్తున్నారు? జ్యోతిష్యం లేదు, ఎవరన్నా వచ్చి అడిగి ఏదైనా పెళ్ళిళ్ళు ఏదైనా అడిగినప్పుడు మన కేరళ 4 మాటలు చెప్తాము. మీరు ఆయుర్వేదం మెడిసిన్ అమ్మడానికి పర్మిషన్ ఉందా? పర్మిషన్ లేదు. మరి ఎలా పెట్టుకుని ఆయుర్వేదం మెడిసిన్ చేస్తున్నారు ఇక్కడ లోపల? జనరల్గా ఏదైనా ఎమర్జెన్సీ మీకు ఎవరు ఇచ్చారు ఆ పర్మిషన్ ఆయుర్వేదం మనకి? వైద్యం. మీరెవరు వైద్యం చేయడానికి నేర్చుకున్నారా? అలాగే కొనుక్కొని పెట్టుకోవచ్చు కదా ఒకటి. మనం కొనుక్కొని పెట్టుకున్నారు స్వామి, మీరు నేర్చుకున్నారా? నేను నేర్చుకున్నాను. ఎక్కడ? చెన్నై. సర్టిఫికేట్ ఏమన్నా? లేదు, మా గురువు. మీ గురువుకుంటే మీరు ఎలా మెడిసిన్ ఇస్తున్నారు? ఎవరికి అందరికి ఇవ్వట్లేదు. ఇక్కడ ప్రభుత్వ అనుమతులు ఏమన్నా తీసుకున్నారా? లేదు, అందరికి అడిగాం. మీరు ఎలాంటి వైద్యం చేస్తున్నారు ఇక్కడ? వైద్యం అనేది ఏం లేదు, జనరల్ మనకు తెలిసిన దొరికి ఒక బాగలేదు, పాము తేలు చిన్న చిన్న విషయాలు కాళ్ళు చేయి అలాంటివి చేస్తాం. మీరు సినిమాలో పనిచేస్తున్నారని పేరు చెప్పుకొని రావు రమేష్ గారు మాకు ఫ్రెండ్ అని చెప్పుకొని ప్రజలను మోసం చేస్తున్నారు. రావు రమేష్ గారు ఫ్రెండ్ అని? ఆ ఫ్రెండ్ అని చెప్పుకొని నాకు సీనియర్ అని చెప్పడం, ప్రజలకు వచ్చిన వాళ్ళందరికీ సినిమా ఇండస్ట్రీ అని చెప్పుకోవడం, దాన్ని అడ్డు పెట్టుకొని ప్రజలను దగ్గర చేర్చుకోవడం, ఇలా చేస్తున్నారని ప్రజలు అంటున్నారు. అవన్నీ అబద్ధాలు. మీకు రావు రమేష్ తెలీదా? తెలుసు. ఎలా తెలుసు? అవి యాక్ట్ చేసినప్పుడు మీరు సినిమాలో కూడా నటించారా? సీరియల్ చేస్తారు, సినిమాలో. ఇప్పుడు ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఇక్కడ? ప్రస్తుతం నిలిపారా? తర్వాత మీరేం చేస్తున్నారు? అలా అర్జీ పెట్టి నేను గుడి కడుతున్నాను, మీరు కరెక్ట్గా నివేదిక ఇస్తే నేను స్టార్ట్ చేస్తాను చెప్పాను. ఫోన్లోనే వైద్యం చేస్తారా? ఫోన్లో ఎవరికైనా బాగాలేదు మంత్రిస్తాను. ఫోన్లోనే మంత్రిస్తారు? బాగాలేదు, పాము తేలంటే రాలేదు, తెలుసుకుంటాను. ఫోన్లో మంత్రిస్తే తేలు గరిచినా పాము గరిచినా ఆగిపోతుంది కొంతవరకు అని అంటున్నారు అందరూ. ఎంతవరకు అని వాళ్ళని అడగాలి. ఇప్పటి వరకు ఎంతమందికి వైద్యం చేస్తుంటారు? అది ఒక 100 మంది అనుకోండి. ఇక్కడ మనిషి రాలేకపోయినా ఫోటో ఇస్తే మీరు వైద్యం చేయాలి. ఫోటోతో చేయాలి. ఇప్పుడు ఫోటో తెచ్చితే చూడటానికి ఎవరంటే తెలియదు, అలా కూడా వైద్యం చేయాలి. ఈ బాబా వ్యవహారంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి గయాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. గయాజ్, సుమారు 6.5 ఎకరాల భూమిని ఈ బాబా ఆక్యుపై చేయడానికి అక్రమంగా ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నాడని స్థానికులు అంటూ ఉన్నారు. నేను మంచి చేస్తున్నానని బాబా అంటున్నాడు. ఈ స్థానికుల ఫిర్యాదుతో ఇప్పుడు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? సంబంధిత అధికారులు ఏదైనా యాక్షన్ మొదలుపెట్టారా? రోహిత్, కృష్ణా జిల్లాకు చెందిన శేషగిరిరావు అనే అతను కొంతకాలం కిందట సూలూరుపేటలో మకాం పెట్టాడు. అయితే ఇతను ఎలాంటి పెట్టుబడి లేకుండానే కోట్ల రూపాయలు సంపాదించాలన్న ఉద్దేశంతోనే అతను సూలూరుపేటకు రావడం జరిగింది. అయితే ఇతను వచ్చిన తర్వాత అయితే గత కొద్ది రోజుల వరకు అతను మామూలుగానే ఉంటుండేవాడు. అయితే గత 2-3 సంవత్సరాల నుంచి అతను అంటే మొత్తం గడ్డాలు, మీసాలు, జుట్టు, హెయిర్స్ మొత్తం పెంచేయడం జరిగింది. అయితే పెట్టుబడి లేకుండానే డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో అతను తడ సమీపంలోని జాతీయ రహదారి పక్కన సర్వే నెంబరు అంటే తడమండలము కొండూరు గ్రామం ఆ ప్రాంతంలో మెట్టపోరంబోకు సర్వే నెంబర్ 148లో సుమారు ₹1 కోటి పైన విలువ చేసే ఆ స్థలంలో ఒక పాక వేశాడు. అక్కడ ఆ అమ్మవారి గుడి కడతా అన్నట్టు కూడా అక్కడ చెప్పారు. ఆ ప్రాంతంలో సుమారు 3 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో గ్రామస్తులు మొత్తం ఇక్కడ శక్తిపీఠాన్ని ఏర్పాటు చేస్తున్నాను. తను గతంలో
సీరియల్స్ లోగా చిన్న చిన్న సినిమాల్లో కూడా నటించినట్లు అతను చెప్తున్నాడు. అతను సినీ నటుడు రావు రమేష్ తో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, నాకు బాగా పరిచయము, ఆ విధంగా చెప్పుకుంటూ అతను బాగా పరిచయం చేసుకుని సుమారు కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని అక్కడ ఆక్రమించేశాడు. అయితే అతను డైరెక్ట్ గా ఎవరైనా బాగలేని వాళ్ళు వీళ్ళు వస్తే డైరెక్ట్ గా వాళ్లకు అంటే ఆయుర్వేదం ఎలాంటి అనుమతి లేని మందులు ఇవ్వడం, అదే విధంగా తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామిని సైతం ఆయన ఫోన్ లోనే మాట్లాడి ఇతనికి బాగైపోతే ఇది అనేది డైరెక్ట్ గా ఆయన స్వామితోనే మాట్లాడి ఆ విధంగా నటించి అక్కడ అంటే బాగా చదువులేని అంటే సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరినీ నమ్మించి వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు అయితే వసూలు చేస్తున్నాడు. అయితే దీని మీద కొంతమంది ఆ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళంతా ఏంటి ఇతను కోట్ల రూపాయలు భూముల్ని స్వాహా చేశాడు, ఇక్కడ శక్తిపీఠాన్ని ఏర్పాటు చేస్తాను మోసం చేస్తున్నాడు అంటూ కూడా కొంతమంది యువత ముందుకు వచ్చి అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే జన విజ్ఞాన వేదిక వాళ్ళు కూడా ఈ రోజు సాయంత్రం అక్కడికి చేరిపోతున్నారు. అయితే ఇతను మొత్తం మోసం చేసి కోట్ల రూపాయల స్థలంతో పాటు రోజు అంటే సుమారు ఒక 5-6 వేల రూపాయలు అక్కడ అమాయకుల నుంచి వసూలు చేస్తున్నట్టు కూడా ఆ గ్రామస్తులు చెప్తున్నారు. రోహిత్. థ్యాంక్ యూ కయాస్. నెల్లూరులో ఒక దొంగ బాబా భూ కబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తడమండలంలో 6.5 ఎకరాల ప్రభుత్వ భూమికి టెండర్ పెట్టాడు దొంగ బాబా. ఆ స్థలంలో శక్తిపీఠం ఏర్పాటు చేస్తానని చెప్పాడు. అడ్డుకుంటే క్షుద్ర పూజలు చేస్తామని బెదిరింపులకు దిగాడు. ఎలాంటి అనుమతులు లేకుండానే అక్కడ పనులు కూడా ప్రారంభించాడు. దీంతో స్థానికులు రంగప్రవేశం చేశారు. దొంగబాబా గుట్టు రట్టు చేశారు. దొంగబాబాపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు అక్కడి ప్రజలు. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.